యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ఆంధ్ర అంతటా అభివృద్ధి. ఢిల్లీ ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి ప్రముఖులతో మాట్లాడారు. ప్రముఖులతో మాట్లాడిన అనంతరం, కేంద్ర పెద్దలతో మాట్లాడిన అనంతరం ఆయన ఢిల్లీ నందు ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశాడు. ఆ ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైవే రోడ్లపై దృష్టి పెట్టాము అన్నారు. 55,000 కోట్ల రూపాయలు హైవే రోడ్డు కోసం నిధులు వస్తాయి అని ఆయన మాట్లాడారు. అటు తర్వాత ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు, పోలవరం అయితేనేమి, అటు తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, అటు తర్వాత పోర్ట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా వేగవంతం చేసేందుకు కృషి చేస్తూ ఉన్నాము అన్నారు. దాదాపుగా వైజాగ్ బీచ్ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తాము అన్నారు. అటు తర్వాత పలు పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నాము అన్నారు. అనేక రకాలైన పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమల కోసం మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాము అన్నారు. అటు తర్వాత గత ప్రభుత్వం మొత్తం డబ్బులే లేకుండా చేసింది అని, అసలు ప్రతి పంచాయతీరాజ్ కాడ నుంచి అటు తర్వాత ఇతర సంస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించారు అని, డబ్బులు లేవు అని, అసలు ఈ తతంగం మేము సరిదిద్దాలి అంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది అని, ఒక పక్క వాటిని సరిదిద్దాలి, మరో పక్క నిధులను రాబట్టాలి, మరో పక్క మేము పరిశ్రమలను తెచ్చుకోవాలి, ఆ పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాలి, రోడ్లను డెవలప్ చేయాలి, రైల్వే వాటిని కూడా భ్రష్టు పట్టించారు, రైల్వే ప్రాజెక్టులకు రాకుండా కూడా చేశారు, రైల్వే ప్రాజెక్టులు కూడా కొన్ని నిలిచిపోవడానికి గత ప్రభుత్వమే కారణం అన్నారు. అటు తర్వాత ఇతర రకాల అయినటువంటి పనులు నిలిచిపోవడానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సక్రమంగా గత ప్రభుత్వం వినియోగించలేదు అన్నారు. ఈ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలతో మాట్లాడా, అంతా అభివృద్ధి, అన్ని హైవేలే, అమరావతికి మొత్తం రింగ్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు 1,000 కోట్లు ఖర్చు చేసేందుకు, నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది అని నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది అని, మళ్ళీ అమిత్ షాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని, ఇంకా కొన్ని సమస్యలు పెద్దవి ఉన్నాయి అని, ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య ప్రధాన సమస్య అని, దాని మీద దృష్టి సారిస్తూ ఉన్నాము అని ఆయన నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చేసే కార్యక్రమాలనే మేము చేపడుతూ ఉన్నాము అని, మొత్తం జిల్లాల వైడు ఏ జిల్లాలలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేపట్టాలి, ఎక్కడెక్కడ అభివృద్ధి బాటలకు మేము నాంది పలకాలి అనే కసరత్తును కూడా చేస్తూ ఉన్నామన్నారు. ఐరన్ మోర్ కూడా ఉందంట ఎక్కడో, దాన్ని కూడా వెలికి తీసి అక్కడ కూడా వాటి విషయంపై దృష్టి సారిస్తూ ఉన్నామని నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి బాటలో నడిచేందుకే మా ప్రయత్నమని ఆయన చెబుతూ ఉన్న మాటలు అర్థం అవుతూ ఉంది.